చెప్పారు ఒక భటుడికి, నీవు బ్రతికున్నాడు చచ్చాడో నీవు వెళ్ళి అతని పొడిచి చూడు అంటే వాడికి చూపు సరిగా కనపడక గుండెలో కూర్చోమంటే వాడు పక్కలో కూర్చాడు. ఎక్కడ కూర్చాడు? వాడి చూపు సరిగా కనపడతాడు. వాడు పక్కలో కూర్చాడు. కూర్చున్నప్పుడు రక్తము నీరు కలిసిన చుక్క వాడి కంటిలో పడిందట. పడ్డ వెంటనే వాడికి స్పష్టమైన చూపు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును. స్పష్టమైన చూపు వచ్చి ఆ బళ్ళనట్లు విసిరేసి, ఈయన నిజముగా దైవ కుమారుడే, మారిపోయి ఈ ఉద్యోగం నాకొద్దు, ఈయన నన్ను ఏమి చేసినా పర్వాలేదు, ఒక నీతిమంతుడే సిలువేశారు అని ఆయన మాస్టర్ అయిపోయి సేవ చేశాడట. స్తోత్రం కలుగునుగా. రక్తపు చుక్క అతని జీవితాన్ని, పరిశుద్ధ రక్తము అతనిలో ప్రవేశిస్తుంది. యేసయ్యలో ఆ రక్తము చుక్క పడితేనే బ్రతుకు బాగుపడిపోయింది. అతని యేసు రక్తం యొక్క విలువ, యేసు రక్తం యొక్క విలువ చాలా శ్రేష్టమైనది. అందుకే పౌలు గారు వీధుల్లో, సమాజ మందిరాల్లో, చెరసాలలో, నది ఒడ్డున ఎక్కడ వచ్చిన ఏమన్నాడంటే, మీరు బాప్తిసం పొందండి, మీరు మారుమనసు పొందండి. నది ఒడ్డున పెడితే అక్కడ లూదియా అని ఆమె హృదయము తెరవబడి బాప్తిసం పొందింది. ఆ ఇంటి వారందరూ రక్షణ పొందారు. చెరసాలలోకి వెళితే వారు పాటలు పాడుతుండగా, ప్రార్థన చేస్తుండగా మహాభూకంపం కలిగి అందరి సంఖ్యలు తెగిపోయి, బంధకాలు ఊడిపోయి అందరూ రక్షణ పొందారు. ఆ రాత్రి పూటే, అర్ధరాత్రి పూట చెరసాల నాయకుడు ఇంటికి తీసుకుని వెళ్ళి, అయ్యలారా రక్షణ పొందుతారు, నేనేమి చేయవలనంటే అప్పుడు వాళ్ళు వాక్యం చెప్పారు. ప్రభువైన యేసునందు నీ విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి పూట వారి గాయాలను కట్టారంట. పౌలు శీల గాయాలయ్యండి, ఆ గాయాలను కట్టారు. ఆ వాక్యం చెప్పారు. రక్తంలోనే వారు వాక్యం చెప్పారు, రక్తశక్తంలోనే వాక్యం చెప్పారు. లేదా ఖైదీలు రక్షణ పొందారు, ఆ ఇంటి వారు రక్షణ పొందారు. ఎంత అద్భుతమైన కార్యం జరిగిందో దేవునికి మహిమ కలుగును. వారిలో ప్రవహిస్తుంది యేసు రక్తము. హల్లెలూయా. ఏ వీధిలో మనం ఉంటామో ఆ వీధి వారు రక్షణ పొందుట కొరకు ముందుగా మనం రక్షణ పొంది వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రభు అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి నీకు కూడా బాప్తిసం ఇచ్చాను, నిన్ను కూడా వెలిగించాను, నిన్ను కూడా రక్షించాను. అందుకే నీవు కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఏం చేయాలి? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో మోషేకి దేవుడు యెహోవా చెప్పాడు, గొర్రెపిల్ల రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డు కమ్మికి ప్రోక్షించండి అంటే వారు గొర్రెపిల్లకు వధించి
అద్భుతం మీకు ప్రోక్షించినప్పుడు ఆ రాత్రి బయలుదేరిన సంహారపు దూత ఇశ్రాయేలు ఇళ్ళలోకి ఏ ఇంటిలోకి వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే ఆ ఇంటి మీద ఏముంది? యేసు రక్తం ఉంది. అయితే ఐగుప్తులకు ఆ విషయం తెలియదు. వారు ఆ రక్తాన్ని ప్రోక్షించుకోలేదు, ఆ రక్తాన్ని నమ్మలేదు, ఆ రక్తాన్ని వారు గ్రహించలేకపోయారు. అయితే సేవకుడు చెప్పిన మాట విని మోషే చేశాడు. ఆ రక్తము చూసినప్పుడు సంహారకుడు ఆ ఇళ్లను దాటి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలులో రాత్రంతా వెలుగంట. హల్లెలూయా. రాత్రంతా ఏమని చెప్పండి? వెలుగు. భార్య భర్త పిల్లలు కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ ఆహారం తినుకుంటూ వారు ఆ గొర్రెల ఆ మాంసాన్ని రొట్టెలను తింటూ తెల్లవారులు కూడా యేసయ్య చేసిన కార్యాలను స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అలా స్తుతిస్తున్నారు. కానీ ఆ యొక్క ఐగుప్తునికి తెలియలేదు. వారి ఇళ్ళలో చీకటి ఉంది, అక్కడ ఏడుపు ఉంది. కానీ ప్రభువుని నమ్మినప్పుడు రాత్రంతా ఏముంది? అక్కడ వెలుగుంది. హల్లెలూయా.